రేపటి నిఫ్టీ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. ఓవర్ వీకెండ్ మన గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్ల వరకు గ్యాప్ అప్ సూచించింది. కానీ నిఫ్టీ మాత్రము జస్ట్ 7 పాయింట్స్ వరకే పాజిటివ్గా ఓపెన్ అవుతూ అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. సుమారుగా 24,290 లెవెల్స్ వరకు అప్ సైడ్ మూవ్ అయిన నిఫ్టీ సెకండ్ హాఫ్ లో వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ తోటి లోయర్ సైడ్ మూవ్ అయింది. నిఫ్టీ చివరికి 121 పాయింట్లు లాపడి 24,119 వరకు క్లోజ్ అయితే సెన్సెక్స్ 355 పాయింట్లు లాపడి 77,269 వరకు క్లోజ్ అయింది. వేరే బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్లు మాత్రమే లాపడి 54,878 వరకు క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ గా పర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ రోజు నిఫ్టీ ఐటీ అండర్ పర్ఫార్మ్ చేస్తే హెల్త్ కేర్ సెక్టార్ అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది, జస్ట్ 0.03% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ ఆటో 0.42% పాజిటివ్ గా, నిఫ్టీ హెల్త్ కేర్ అయితే 1.96% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈ రోజు ప్రధానంగా ఐటీ సెక్టార్ లో స్టాక్స్, ఫైనాన్షియల్ సెక్టార్ లో స్టాక్స్ అమ్మకాలకు గురవడం తోటి మన ఇండిసెస్ అనేవి సెకండ్ హాఫ్ లో లోయర్ సైడ్ మూవ్ అవటం చూసాం. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ చూడాలంటే ఓవరాల్ గా 3,432 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,140 స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి, 1,187 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 2:1 గా నమోదైంది ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. ఇక రేపటి నిఫ్టీ ఎక్స్పైరీకి ఓయో ప్రొఫైల్ చూడాలంటే కాల్ సైడ్ కాస్త కాంట్రాక్ట్స్ ఎక్కువగానే బిల్డ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అట్లానే పుట్ సైడ్ కూడా ఈ రోజు యాడ్ అయినాయి. మ్యాక్స్ పెయిన్ 24,100 దగ్గర ఫామ్ అయి ఉంటే మాక్సిమం ఓఐ కాల్ సైడ్ 25,000 దగ్గర, మాక్సిమం ఓఐ పుట్ సైడ్ 24,000 దగ్గర ఉంది. పీసీఆర్ 0.6 గా నమోదైతే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే 207 పాయింట్లుగా వచ్చింది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 24,119 నుంచి 200 పాయింట్లు అప్ సైడ్ గానీ 200 పాయింట్లు డౌన్ సైడ్ గానీ, అంటే దీని ప్రకారం 23,910 నుంచి 24,325 లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇక లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఎఫ్ఐఐడిఐ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐ 8,048 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే డిఐఎస్ 3,487 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేయడం చూసాము. ఎఫ్ఐఐస్ డిఐఎస్ కొన్నదానికంటే కూడా డబుల్ ద క్వాంటిటీ సెల్ చేయడం అనేది కాస్త ఆందోళన కలిగించే అంశమే. మనకి చూడాలి రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ విధంగా టర్న్ అవుతారనేది. ఇక చార్ట్ ప్రకారము నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 23,960, అది క్రాస్ చేసి కనుక బిలో సైడ్ మూవ్ అయితే 23,810 లెవెల్స్ వరకు కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. 23,960 అనేది రీసెంట్ గా ఫామ్ చేసిన లో, అది కీన్ గా అబ్జర్వ్ చేయాలి మనము. అట్లానే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,320 క్రాస్ చేస్తే మరలా 24,450 నుంచి 24,500 వరకు కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. రేపు ఫస్ట్ ఎక్స్పైరీ, మే సిరీస్ లో ఫస్ట్ ఎక్స్పైరీ మనం కేర్ఫుల్ గా ట్రేడ్ చేయాలి. ఈ రోజు పాజిటివ్ గా మూవ్ అయిన మీదట రేపు ఏ విధంగా ట్రేడ్ అవుతుంది అనేది మనం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి నిఫ్టీ పరంగా ఎక్స్పైరీ రోజు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.